మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైన బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారో అవి కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్గా మనం చూస్తున్నాం రీసైక్లింగ్ బిజినెస్ అని. అంటే మనం యూజ్ చేసే ప్రతి ఒక్క వేస్ట్తో కూడా మనం రీసైక్లింగ్ చేయొచ్చు అని రకరకాల మార్గాల ద్వారా రీసైక్లింగ్ బిజినెస్కి అయితే చాలా డిమాండ్ ఉంది, రైట్? అదేవిధంగా క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్ని కేవలం 40,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 50 లక్షల వరకు కూడా డబ్బులు సంపాదిస్తున్న యాసిన్ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ దాంతో పాటు బిజినెస్ కోచ్ జవేరియా గారు కూడా ఉన్నారు. సో ఒకసారి మాట్లాడి ఎలా మొదలైంది, దీన్ని ఏ రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఇది ఎక్కడెక్కడ సప్లై అవుతుంది, వాటి గురించి డీటెయిల్గా మనం మాట్లాడదాం. నమస్కారం అండి. సో యాసిన్ గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మీరు చెప్పండి, అసలు ఈ రీసైక్లింగ్ బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? రీసైక్లింగ్ క్లాత్లో చాలా బెనిఫిట్ ఉన్నందువల్ల, ప్రాఫిట్ ఉన్నందువల్ల నేను ఈ ఫీల్డ్లో వచ్చాను. 60 to 80% వరకు మార్జిన్ ఉంటుంది దీంట్లో. అండ్ ఈ రీసైక్లింగ్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో అది ఎక్కడెక్కడ సప్లై చేస్తూ ఉంటారు? మెయిన్గా నేను ఇండస్ట్రియల్కి సప్లై చేస్తాను, మ్యాట్రసెస్ మ్యానుఫ్యాక్చర్కి సప్లై చేస్తాను, ఇంకొకటి సోఫా మేకర్కి సప్లై చేస్తాను, కన్స్ట్రక్షన్ వర్క్ వాళ్ళకు సప్లై చేస్తాను. కన్స్ట్రక్షన్ దగ్గర కూడా యూజ్ చేస్తాను. అవును, బ్లాక్స్ తయారవుతున్నాయి దీంట్లో. ఓకే, బ్లాక్స్ గిటా తయారవుతున్నాయి, బ్లాక్స్లో సప్లై చేస్తున్నాయి. ఇంకొకటి మారుతి షోరూమ్, మారుతి కార్లో ఒక మ్యాట్ వస్తుంది, మ్యాట్ గిటా దీనివల్లనే తయారవుతుంది. స్ప్రింగ్ మ్యాట్రెస్ వస్తుంది, దానిపైన ఒక ఫైబ్రిక్ లేయర్ వస్తుంది, ఇది గిటా అక్కడ యూజ్ అవుతుంది క్లాత్ రీసైక్లింగ్. ఇనిషియల్గా ఎంత డబ్బుతోటి మీరు స్టార్ట్ చేయడం జరిగింది? నేను 40,000 నుంచి స్టార్ట్ చేశాను. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2010లో స్టార్ట్ చేశాను నేను. అండ్ అదే విధంగా ఇప్పుడు ఎలా ఉందండి ఆ బిజినెస్? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆ డిఫరెన్స్ మీకు ఎలా కనిపిస్తుంది? నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను దీంట్లో, చాలా మంచి ప్రాఫిట్ ఉంది, మంచి బిజినెస్ ఉంది. ఎందుకంటే ఇది మనకు లో కాస్ట్లో దొరుకుతుంది, హైయెస్ట్ ప్రాఫిట్ ఉన్నందువల్ల నేను చాలా మంచి ఫీల్ అవుతున్నా, మంచి రన్ అవుతుంది బిజినెస్. అండ్ జవేరియా గారు, లైక్ యాసిన్ గారు అయితే బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ ప్రాఫిట్ కూడా ఇందులో ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉన్నారు. అండ్ మనం కూడా ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ రీసైక్లింగ్ బిజినెస్ లైక్ ఒక ట్రూ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. బికాస్ 40,000 నుంచి ఇప్పుడు 50 లక్షల వరకు వారు ఎర్న్ చేస్తున్నారంటే కారణం ఏమై ఉంటుందంటారు మీ అనాలిసిస్ ప్రకారం? ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. అంటే తన గురించి మీరు చెప్పారు, తను యాక్చువల్లీ నా క్లయింట్ ప్లస్ బిజినెస్ మీట్కి కూడా అటెండ్ అవ్వారనమాట. తన ప్రొజెక్షన్, బిజినెస్ స్ట్రాటజీస్, తర్వాత తన గ్రోత్ చూసి నేనే ఇన్వైట్ చేశాను ఎంఐకి. సో ఈ రీసైక్లింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్, క్లాత్ రీసైక్లింగ్ ఎస్పెషల్లీ సిరి గారు ఇన్ని వీడియోస్ చేశాం కదా మనము. సో నాకు క్లయింట్స్ ఎస్పెషల్లీ దీనికి చాలా చాలా ఎక్కువ మంది వచ్చారు. టు బీ ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, ఈ బిజినెస్లో ఉన్నంత ప్రాఫిట్ ఎందులోనూ లేదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు, ఎవ్రీథింగ్ ఈజ్ రీసైక్లింగ్. ఇప్పుడు బట్టల వాడకం అనేది చేస్తున్నాము, 1 year 6 monthsకి అదంతా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము. అలా చాలా 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 అప్ టు ఒక 91 million tons అనేది వేస్టేజ్ అవుతుంది మనకు బట్టలు, ఎస్పెషల్లీ క్లాత్స్. సో ఈ క్లాత్ మనకు పర్యావరణానికి హానికరంగా మారకుండా ఇది ఒక చిన్న థాట్తో రీసైక్లింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ మనం మెచ్చుకోవాలి సిరి గారు, అండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇందులో ప్రాఫిట్స్ గెయినింగ్ చూసుకుంటే తను చెప్పారు కదా, సెగ్మెంట్ ఆఫ్ ఏరియాస్. అవును, అంటే ఎన్నో ఉన్నాయన్నమాట కన్స్ట్రక్షన్లో. తర్వాత వచ్చేసి ఇప్పుడు మారుతి వ్యాన్లో అంటున్నారు. సో బ్యాక్ ఏదైతే డిక్కీ పరంగా ఉంటుందో అటు, తర్వాత వచ్చేసి మంచిగా ఒక స్ప్రింగ్ మ్యాట్రసెస్ ఉంటాయి కదా, అందులో కూడా ఒక షీట్ లాగా యూజ్ చేస్తున్నారు ఇది. అండ్ అట్ ద సేమ్ టైం తను ఎందుకు వచ్చారంటే, తను చాలా వరకు తన బిజినెస్ ఎక్స్పాండ్ అయినా కూడా చిన్న ఎక్కడో ఒక డౌట్ ఉన్నింది అబ్బాయికి, కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశారన్నమాట. సో ఐ క్లియర్డ్ ఇట్ అవుట్. అవును, అప్పుడు తను చాలా హ్యాపీ ఫీల్ అవ్వారు. అండ్ హీఈస్ గెటింగ్ మోర్ కనెక్షన్స్ ఫ్రమ్ అస్. తను కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ అంటే 40,000 పెట్టి తను అంతవరకు వెళ్ళేకి అవకాశము, తర్వాత వచ్చేసి ఇంత సక్సెస్ ఈ అబ్బాయికి ఎందుకు వచ్చింది అంటే గ్రౌండ్ వర్క్. ఎస్పెషల్లీ మేము అందరికీ చెప్తామండి, ఏ బిజినెస్ అయినా కూడా మీకు అవగాహన లేనిది ఏమీ చెయ్యకండి, మీకు ఇంట్రెస్ట్ లేనిది ఏది చెయ్యకండి, మీకు తెలియంది ఏది చెయ్యకండి, నష్టపోతారు. సో ఈ అబ్బాయి చేసిన గ్రౌండ్ వర్క్ ఏంటంటే మొత్తం కనుక్కున్నారు ఎక్కడ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం
తను చూడండి అంటే బెడ్డింగ్ వర్క్ అంటే ఏదైతే మటీరియల్ రా మెటీరియల్ తీసుకొని మషనరీ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ కరెక్ట్ అంటే ప్రొసీజర్ చేసి తర్వాత ఆ మటీరియల్ తయారైన మటీరియల్ ఒక కరెక్ట్ ఒక ఎగ్జాక్ట్ సెగ్మెంట్కి పంపించి ఆ సెగ్మెంట్ త్రూ కూడా మళ్ళీ డబ్బులు అర్న్ చేస్తున్నారు. అవును. సో బెడ్డింగ్ అనే కాన్సెప్ట్ తను తీసుకున్నారు. ఫర్నిచర్కి చేయొచ్చు. ఇప్పుడు కాటన్స్ ఉంటాయి కదా సిరి గారు, ఆ కాటన్లో కూడా వేస్తున్నారనమాట. అంతగా యూస్ఫుల్ అవుతున్న మటీరియల్ చాలా చాలా డిమాండెడ్గా మారుతుందండి. ఇదంటే చాలా వరకు మనకు తరచుగా ఇంకా కంటిన్యూటీ అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట. ఈ బిజినెస్ ఎక్కడ సీజనల్ వైజ్గా స్టక్ అవ్వడం కానీ అలా అవ్వదు. ఏదైనా యాక్సిడెంటల్ పరంగా జరిగితే తప్ప ఇంకా వేరే అసలు మనకు ధోకా అనేది ఉండదన్నమాట. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏం చెప్పాలంటే తణుకు అంటే బేసిక్ నుంచి ఎండ్ వరకు తెలుసు ఓకే ఈ బిజినెస్. అందుకే ఎస్పెషల్లీ ఈ అబ్బాయిని ఎందుకు మనం ఆహ్వానించాము సుమన్ టీవీకి అంటే సిరి గారు హీ హ్యాస్ ద క్లారిటీ అనమాట. ఎక్కడి నుంచి మషిన్ కొనొచ్చు, ఎంత కొనొచ్చు, ఎంత పెట్టుబడి పెట్టచ్చు, ఎక్కడి నుంచి మనకు ఓల్డ్ క్లాత్స్ వస్తాయి. మీరు కూడా సప్లై చేస్తారు కదండి యాసిన్ గారు? నేను కూడా మార్కెట్లో క్లాత్ సప్లై చేస్తాను. ఓకే. అంటే ఎక్కడి నుంచి మీరు లైక్ ఆ మెటీరియల్ తెప్పించడం కావచ్చు, ఆ ఎక్విప్మెంట్ తెప్పించడం కావచ్చు, ఏది బాగుంటుందని మీరు ఎలా కనుక్కున్నారండి? లైక్ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి మీకు వచ్చింది? నేను ఆల్రెడీ పర్చేసెస్ బెంగళూరు నుంచి చేస్తాను, బాంబే నుంచి చేస్తాను, కేరళ నుంచి చేస్తాను, 4 స్టేట్ నుంచి నాకు వస్తుంది సరుకు. మళ్ళీ నేను సేల్ గిటా చేస్తాను అది సరుకు. అండ్ ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఫర్దర్గా అంటే మిషనరీస్ కావాలి దీనికి, ఇంకొకటి రా మెటీరియల్ తెప్పించుకోవాలి. మనకు బాంబేలో దొరుకుతుంది, బెంగళూరులో దొరుకుతుంది, కేరళలో దొరుకుతుంది, అక్కడ నుంచి తెప్పించుకుంటే. సో మొత్తం అవగాహన మీకుంది. ఎవరైనా కావాలా అంటే మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళకు? డెఫినెట్లీ నేను సపోర్ట్ చేస్తాను. ఓకే ఓకే. అంటే మొత్తం మటీరియల్ నుంచి ఏ టు జెడ్ చేస్తాను. ఓకే ఓకే. సో ఎస్ సిరి గారు, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఎవరైనా సరే ఇన్వైట్ చేస్తాం కదా బిజినెస్ మీట్కి. అవును. ఎవరి బిజినెస్ ఎటువంటిదైనా పర్వాలేదు, నలుగురికి అది ఉపయోగకరం అంటే చాలు, ఇట్లా వచ్చి ప్రజెంట్ చేయగలరండి, ఎవరైనా రావచ్చు అన్నమాట. అండ్ ఇలా ఎవరైనా కూడా లైక్ రీసైక్లింగ్ బిజినెస్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి, లేదంటే దాని గురించి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, అవన్నీ కూడా మాకు కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, నేను చెప్పాను కదా ఇంతకు ముందు కూడా చాలా మంది కస్టమర్స్ నాకు రీసైక్లింగ్ ఐడియా వచ్చారు. ఎస్. అండ్ చాలా వరకు కొంతమందికి అయితే నేను వద్దన్నాను టు బీ ఓపెన్. వాళ్ళకి అంటే ఇక్కడ దాచడం అనేది ఏది ఉండదండి, ఎందుకంటే వాళ్ళు చేయలేరు, తెలిసిపోతుంది అప్పుడే, అనాలిసిస్లోనే తెలుసుకుంటాం అనమాట. సో ఈ బిజినెస్ వద్దండి మీకు అని కూడా సజెస్ట్ చేసి నేను పంపిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే చేస్తున్నారో మంచిగా ప్రాఫిట్ అయితే చూస్తున్నారు. కొంతవరకు ఇంకా మంచి రేంజ్లో వెళ్ళాలంటే అంటే ఇప్పుడు ఒక చాలా పెద్ద బడ్జెట్ పెట్టాలి, 30 to 40 lakhs నేను పెట్టగలను అనే వారందరూ మనకు కాంటాక్ట్ చేయొచ్చు సిరి గారు. ఇందులో కూడా చాలా పెద్ద అమౌంట్ కూడా ఎలా నేను ఒక్కరే చేయలేను అంటే ఫ్రెండ్స్ త్రూ పార్ట్నర్షిప్లా కూడా వీళ్ళు ప్లాన్ చేయొచ్చు. అలా చేస్తూ ఒకరు అప్పుడే స్టార్ట్ చేసేసారు, వాళ్ళకి మేము ఐడియా కూడా ఇచ్చేసాము అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో చేస్తున్నారు, 2-3 ఫ్రెండ్స్ కలిపి ఒక 10 lakhs అలా వేసుకొని కూడా స్టార్ట్ చేసేసారండి. ఇలా ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అందరూ మమ్మల్ని సంప్రదించవచ్చు. A to Z కాన్సెప్ట్ అనేది ఒక బిజినెస్ ఫ్రేమ్ వర్క్ క్లియర్ కట్గా ఇస్తాం సిరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మరి రీసైక్లింగ్ బిజినెస్ గురించి ఇన్ డీటెయిల్డ్గా మీకు కావాలి అంటే A to Z మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అవుతుంది, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, దానికి మెటీరియల్ ఏంటి, దాని సప్లై ఎక్కడ చేయాలి, ఎక్కడెక్కడ దీన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్క వివరాలు కనుక మీకు కావాలి అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనుక మీరు సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.